హలో మామా బ్రస్. సో మన శివాజీ యాక్టర్ శివాజీ విషయ కాంట్రవర్సీ గురించి కొంతమంది సిస్టర్స్ ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. దట్స్ వాట్ వీ హ్యావ్ టు మైండ్ సెట్ అంటే అర్థమైందా? చూడండి. ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నారు, అమ్మ హీరోయిన్లు ఇలా నిండుగా బట్టలు వేసుకోండి, చూడటానికి బాగుంటారు, సగం సగం బట్టలు వేసుకుంటే ఎక్కువ అవకాశాలు వస్తాయని కాదు ఈ హీరోయిన్లు అని చెప్పారు. చూడండి, అతను ఆ మాటని తప్పు చేశారు. హీరోయిన్లు వాళ్ళకు వచ్చే రెమ్యూనరేషన్ కోసమో లేకపోతే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కోసమో ఆ క్యారెక్టరైజేషన్ కోసమో ఆ క్యారెక్టర్ ని ఇలా ఉంటుంది నా క్యారెక్టర్ ఈ సినిమాలో అని చూపించుకోవడం కోసమో ఆ అకేషన్ కోసమో వాళ్ళు వేసుకొని ఉండొచ్చు. అది ఆవిడ హీరోయిన్ అబ్బా, ఆవిడకి అలా ఉంటేనే ఆవిడకి అవకాశాలు వస్తాయేమో, వదిలేద్దాం. కానీ శివాజీ గారు చేసిన తప్పు ఏంటంటే హీరోయిన్లు అనడమే అతను చేసిన తప్పు. నిజం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. చాలా మంది పేరెంట్స్ ఇన్స్టాగ్రామ్ ని బ్యాన్ చేయండి, సోషల్ మీడియాని బ్యాన్ చేయండి అంటున్నారు. ఇదిగో ఇలాంటి అరకొర బట్టల వల్లనే. హీరోయిన్లు మాత్రమే కాదండి, హీరోయిన్లు ఇంకా నయం అనిపిస్తుంది ఒక్కోసారి. బయట ఉన్న జనాలు ఉన్నారండి, పెళ్ళైపోయి పిల్లలు ఇంకా న్యాయం తీసి పిల్లలు ఉన్న ఆడోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే అసలు ఒళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు సగం అయితే పెళ్ళైన వాళ్ళు ఇంకా సగం. మళ్ళీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఏమనరా, ఒక్కొక్క ఆడోళ్ళని చూపిస్తే వీళ్ళు ఆయన ఏమండా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో అలా ఉంటది. మా ఇంట్లో సంగతి చెప్తున్నాను, మీరు ఏమైనా అనుకోండి, మా ఇంట్లో చున్నీ లేకపోతేనే అడుగుతారు అనే సంగతి పక్కన పెట్టండి. చున్నీ లేకుండా ఉండే సందర్భాలు అసలు ఉండవు, ఎవరు లేకపోతే తప్ప. నైట్ వేసుకున్న చున్నీ ఉంటది ఒంటి మీద. ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్న మాలాంటి కొంతమందికి ఇబ్బందిగానే అనిపిస్తుంది. శివాజీ గారు అనే మాట అసలు తప్పే కాదు. ఇది తప్పు అన్నవాళ్ళు మాట్లాడుతుంటే నాకు సిగ్గనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి. దయచేసి మన్నించండి. ఆడవాళ్ళు వేరొకరు చెప్పుకునేలా ఉండొద్దు. చక్కగా నిండుగా డ్రెస్ అయినా చీరైనా జీన్స్ అయినా నిండుగా ఉండేటట్టు చూసుకోండి. మీకు జీన్స్ వేసుకోవద్దు అన్నట్లా. ఎవరు అంటున్నారు మీరు జీన్స్లు ప్యాంట్లు వేసుకోవచ్చు, మేము చీరలు కట్టుకోవాలా? ఎవరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఏంటో అతను అన్న మాట ఒక్కటి అది తప్పు అనుకుంటే నేనేం చేయలేను. సామాన్లు కనపడేలాగా అంటే ఒళ్ళు కనపడేలాగా అనకుండా, ఇంకొక బూత్ మాట అనకుండా సామాన్లు అనడమే అన్పార్లమెంటరీ వర్డ్ అయి ఉంటే దానికి కూడా ఆయన సారీ చెప్పారు. ఓకేనా? హ్యాపీయా? మా ఒళ్ళు మా ఇష్టమా? మీ ఒళ్ళు మీ ఇష్టం అయితే మీ ఇంట్లో ఉంచుకోండి, మీ ఇంట్లో చూసుకోండి. బజార్ మీదకి ఎందుకు వస్తున్నారు? ఊరు మీదకి ఎందుకు వస్తున్నారు? అలాంటి మీ ఒళ్ళుతో ఎవరికి చూపించాలని వస్తున్నారు? మీ ఒళ్ళు మీ ఇష్టం, మీ ఇంట్లో ఉంచుకోండి, మీ ఒళ్ళకి చూపించుకోండి. మీకు నచ్చినట్టు చేసుకోండి. వాళ్ళకి ఇష్టమేమో చూసే వాళ్ళు చూస్తారు. అబ్బా సూపర్ అంటే అది సూపర్ అని కాదయ్యో. ఎంతమంది అమ్మాయిల్ని ఇలా చూపించే అమ్మాయిల్ని లైక్ ఇలా ఉండే అమ్మాయిల్ని చూసి అబ్బాయిలు ఇష్టపడతారేమో. మోజు అంటే కూడా అన్పార్లమెంటరీ సారీ చెప్పండి అంటారేమో. ఆ చెప్పడమే తప్పు అనుకుంటే మీరు చేయడం ఇంకా తప్పు. సో